కొత్త ఫుడ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తున్నాను. సో ఇవాళ వచ్చేసి నేను ఇంట్లోనే కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేశాను అనమాట. సో ఆ ఫుడ్ తోటి నేను వీడియో చేద్దామని అనుకుంటున్నాను. అంటే బయటకి ఏం వెళ్ళకుండా, బయట నుంచి ఫుడ్స్ ఏం లేకుండా మొత్తం ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేద్దామని అనుకుని మార్నింగ్ నుంచి ట్రై చేసి ప్రిపేర్ చేసి ఇప్పుడు బ్లాగ్ చేస్తున్నాను. సో ఫుడ్ అంతా ఉంది, అదంతా పైన పెడదాము. సో అరిటాకు కూడా తీసుకొచ్చినాను. సో మొత్తం దీంతో ఫుడ్ వీడియో స్టార్ట్ చేద్దాం. కమ్. ఇదిగో ఫస్ట్ స్వీట్స్ మనకి జాంగిరి, ఇది బాదుషా టైప్ ఉంటుంది అనమాట. సో ఇదేమో మనకి కాజు చిక్కీ అంటారు. సో బనానా, చికెన్ ఫ్రై పీసెస్, ఇవి చికెన్ ఫ్రై పీసెస్ అండ్ చికెన్ బిర్యానీ, వైట్ రైస్, దాల్. ఇది ఐస్ క్రీమ్ అనమాట, ఇంట్లోనే ప్రిపేర్ చేసినాం. ఇది బాదం మిల్క్తో చేసిన ఐస్ క్రీమ్ ఇది. సో ఇది రసం, ఉల్లిగడ్డ రసం ఇది. సో ఇదేమో ఫ్రై అనమాట, క్యాబేజీ ఫ్రై, సలాడ్, మజ్జిగ అంటే రైతా. సో ఇదనమాట మనకు లంచ్. సో ఇప్పుడు నేను లంచ్ స్టార్ట్ చేస్తాను నేను. సో మొత్తం ఎట్లుందో, టేస్ట్ ఎట్లుందో మొత్తం నేను మీకు చేసి తిని కూడా చూపిస్తాను. సో ఫస్ట్ మనకు తొందరగా ఐస్ క్రీమ్ కరిగిపోతుంది కాబట్టి సో ఫస్ట్ ఐస్ క్రీమ్ ట్రై చేద్దాం. ఇది మెల్ట్ అయిపోతుంది కూడా. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసినాం అనమాట. ఇది బాదం మిల్క్తో చేసిన ఐస్ క్రీమ్ ఇది. బాదం మిల్క్, డ్రై ఫ్రూట్స్ వేసినాం అనమాట ఇందులో. సో టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంది. మనం కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఐస్ క్రీమ్ని. చికెన్ 65 అంటే చికెన్ పకోడీ అంటారు అనమాట. సో ఇది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసినాం. కొంచెం ఆనియన్స్ వేసుకొని సార్ చూడండి, ఇదంతా స్వీట్స్ త్రీ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి స్వీట్స్. ఇదేమో క్యాబేజీ పకోడీ. దీనిలో కొంచెం సాల్ట్ ఎక్కువ అయినట్టుంది, అంటే కొంచెం ఉప్పుగా కొడుతుంది, కానీ టేస్ట్ అయితే బాగుంది తింటుంటే. ఇదైతే మొత్తం బరాబర్ కరెక్ట్ సరిపోయింది. సో వేసుకొని తినడం స్టార్ట్ చేసేద్దాం. ఇంకా లెగ్ పీస్ ఉంది మనకి బిర్యానీలో. నేను కావాల్సిన అంటే లెగ్ పీస్ ఉండాలని చెప్పి మరీ తీసుకొచ్చినాను. కాలుతుంది. హోమ్ మేడ్ బిర్యానీ గైస్, ఇంట్లోనే ప్రిపేర్ చేసినాం బిర్యానీ. ఇది వచ్చేసి చూద్దాం టేస్ట్ ఎట్లుందో. బిర్యానీ మస్తు అయింది గైస్, చాలా టేస్ట్గా వచ్చింది బిర్యానీ. ఇదంతా మనము ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. కానీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ప్రిపరేషన్ ఇవ్వాలి. ఇప్పుడు అయిపోయింది, లంచ్ టైంకి అయింది. సూపర్ ఉంది గైస్. ఎవరైనా దగ్గరలో ఉంటే జాయిన్ అయిపోవచ్చు ఇంటికి వచ్చి.
కర్రీ చాలా బాగుంది. ఇంకా అరిటాకులో తింటుంటే ఏదో పెళ్లిలో తింటున్న ఫీలింగ్ కలుగుతుంది నాకైతే. మనం పెళ్ళికి పోతే కూడా ఇన్ని ఇన్ని వెరైటీస్ పెడతాం లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఇన్ని తెచ్చుకొని తింటున్నాను. ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్. కొంచెం రైతా వేసుకున్నాం దీంట్లో. అవసరం ఉంది, పెరిగేసుకున్నాను. సూపర్ ఉంది guys, పెరుగు. సారీ, రైతా తోటి సూపర్ ఉంది. కొంచెం తినేసరిగా కరెక్ట్ టైట్ అయిపోయి ఇంక అన్నీ ఉన్నాయి మళ్ళీ. అది గాయస్, మరి బిర్యానీతో టేస్ట్ అయిపోయింది. కొంచెం వైట్ రైస్ వేసుకొని రసంతో తిన్నాము. వైట్ రైస్, రసం చూడండి, మంచిగా ఆనియన్స్ కూడా వేసి పెట్టాను అన్నమాట ఇంట్లో, మంచిగా ఉంటుందని చెప్పి. బయట పడుతుంది. అసలుకి ఇదంతా తిన్నాక, అంటే బిర్యానీ తిన్నాక కూల్ డ్రింక్ తాగకపోతే ఎట్లుంటుంది మనకి? బిర్యానీ తిన్నాక పక్క కూల్ డ్రింక్ తాగాలి కదా. సో ఇంకా కూల్ డ్రింక్ కూడా తీసుకొచ్చాను పోయి. ఇది కదా మనకు కావాల్సింది అసలు. రసంతో సూపర్ ఉంది కదా. మంచి మంచి మిరపకాయలు, ఉల్లిపాయ టేస్ట్ తగులుతుంది, సూపర్ ఉంది. అది గైస్, మరి ఇప్పుడు భోజనము స్వీట్ తోటి కంప్లీట్ చేద్దాం. కాజు కట్టి అంటుంది దీన్ని, అవసరం ఉంది. సూపర్ కాజు కట్టి. నెక్స్ట్ జిలేబీ. సూపర్ గైస్. దీన్ని ఏమంటారు, నాకు పేరైతే ఐడియా రావట్లేదు. కొంచెం బాదుషా టైపే ఉంటుంది ఇది కూడా.
సూపర్ సూపర్ ఉంది. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన ఫుడ్ని. మా ఇంటికి దగ్గరలో వాళ్ళు ఉంటే జాయిన్ అయిపోయింది గైస్, తిందాం మంచిగా. మనం ఎంత సంపాదించినా తినడానికే కదా. జానుడు పొట్ట కోసం కోటి కష్టాలు అంటారు, కోటి విద్యలు కోటి కష్టాలు ఏదో డైలాగ్ ఉంటుంది, మనకు రావట్లేదు అది. కానీ ఎంత సంపాదించినా తిండి కోసమే కదా. సో తృప్తిగా తినేద్దామని చెప్పి చేసినాను. లాస్ట్ ఐస్ క్రీమ్ తోటి బా బాదం కూడా వేసినాం అనమాట ఐస్ క్రీమ్లో. సూపర్ గైస్. మరి ఈ వీడియో ఇడికే లాస్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. ఇంక ఇలాంటి వీడియోలు చాలా అందిస్తాను అనమాట మీకు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై హింద్.